కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. తెలుగుదేశం పార్టీ తెలుగువారి గుండెల్లో సజీవంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం అంటేనే అభివృద్ధి, సంక్షేమానికి చిరునామా. నియోజకవర్గాల ఆత్మీయ అభినందన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల స్థానిక జేఎన్ రోడ్డు నందుగల చెరుకూరి కళ్యాణ మండపం నందు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం విస్తృత స్థాయి ఆత్మీయ అభినందన సమావేశానికి రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చి చౌదరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తెలుగువారి గుండెల్లో సజీవంగా ఉంటుందని, ప్రజల ఆకాంక్షల నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టిందని, ఆ బిడ్డకు ఎన్టీఆర్ కల్పించిన ఆస్తి హక్కని ఆ దిశగా రిక్వైరీ అయ్యిందని తెలిపారు. టీడీపీ కార్యకర్తలే బలమని, వారందరికీ ఆశీస్సుల వల్లే ఇంతటి భారీ విజయాన్ని అందించారని, ఎన్డీఏ కూటమి సభ్యులు సహకారం మరువలేనిదని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు. నియోజకవర్గంలో కార్యకర్తలందరూ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అంటేనే అభివృద్ధి, సంక్షేమానికి చిరునామా అని, ప్రజలు మెచ్చే విధంగా పాలన కొనసాగుతుందని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని రాష్ట్ర ప్రజలకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా అందిస్తుందని తెలిపారు. విజయంలో కీలక పాత్ర పోషించిన సుమారు 700 మందికి క్లస్టర్ ఇన్వర్షన్ యూనిట్ ఇన్ఛార్జీలకు, బూత్ కన్వెన్షన్ల ముఖ్య నాయకులకు సత్కరించి ప్రతి ఒక్కరికి మొక్కను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మచ్చటి ప్రసాద్, కడియం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, జిల్లా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, గంగిన హనుమంతరావు, రాష్ట్ర రైతు నాయకులు మార్గాని సత్యనారాయణ, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరెట్ల రవి, రామ్ కిరణ్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, నున్న కృష్ణ, కురుకూరి కిషోర్, అన్నందేవల చంటి, బోడపాటి గోపి, చెల్లిపోయిన శ్రీనివాస్, దండపూడి ప్రసాద్, కామిని భాస్కర్ చౌదరి, పండూరి అప్పారావు, బొప్పన నాగేశ్వరరావు, గుబ్బల దశరథ రామయ్య, పిట్టల నాగేశ్వరరావు, నెమ్మలపూడి రామకృష్ణ, ప్రత్తిపాటి రామారావు చౌదరి, శీలం గోవిందు, రోపిచెర్ల ఆంటోనీ, షేక్ సుభాన్, పితాని శివరామకృష్ణ, బిక్కిన సాంబశివరావు, గంగిన నాని, నెమ్మలపూడి గోవిందు, పిల్లా తనుంజ్, గంగిన జాష్నవి, కొయ్యాన కుమారి, గుందేశ్ మాధవీలత, మన్యం నాగేంద్ర, వాసంచెట్టి నాగబాబు, గుత్తుల కృష్ణ, వెంకటేశ్వరరావు, భీమరశెట్టి రమేష్, మమ్మిడి దేవి, నాగేశ్వరరావు, గుర్రపు సత్యనారాయణ, పోతులూరు రాజేషు, మరెడ్డి రమేషు, ఉండవిల్లి బంగారాజు, దేవుళ్ళ రాంబాబు, పొట్టుకూడి దత్తుడు, బొరుసు వెంకటేశ్వరరావు, అన్నందేవల కోదండరాముడు, కొత్తపల్లి శ్రీరామ్ తదితరులు సభ్యులు పాల్గొన్నారు. ఐటీడీపీ సభ్యులు కోరాడ వెంకటేష్, ఎంఎస్ఆర్ శ్రీను, తాడేపల్లి నాగరాజు, రాయుడు సునీలు, చదాడ లాజేష్, పెనుమట వరప్రసాద్, చెరుకూరి ప్రభాకర్, నిమ్మ లోకేష్, నిమ్మ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ అంటేనే పేరు. నోటికి వచ్చినట్టు మాట్లాడి పేద ప్రజల్లో అసలు బియ్యాన్ని నమ్ముకున్న వాడు కూడా ఒక నాయకుడా? దుర్మార్గం ఆలోచనలు ఉన్నారు. ఇవాళ గొంతెత్తుకొని అన్యాయం జరిగిపోతున్నారు. కోట్ల రూపాయల బియ్యాన్ని అమ్ముకున్న వాడు నాయకుడు ఎలా అవుతాడు?
అది కక్ష సాధింప. పేద ప్రజలు చెందాల్సిన బియ్యాన్ని విదేశాలకు తరలించి వేల కోట్లు దోచుకున్న ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మైనింగ్లో మాఫియా, భూమి కబ్జాల్లో మాఫియా లాగా దోచుకొని రాష్ట్రాన్ని అన్యాయం చేసిన వాళ్ళు ఏ నాయకులు వేరుతూ మాట్లాడుతున్నారు. చట్టం తన పని చేసిపోతుంది, ఆయన శిక్షింపబడతారు. తెలుగుదేశం పార్టీకి బలగం కార్యకర్తలు, లక్షలాది కార్యకర్తల బలంతో 1982లో మహానుభావుడు నందమూరి తారక రామారావు ప్రారంభించిన తెలుగుదేశాన్ని ముందుకు నడపడంలో వీర సైనికుల్లా పోరాటం చేసిన లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మన జరిగిన సంగ్రామంలో తెలుగుదేశం విజయబాట ఎదురువేయడానికి ప్రధాన కారకులు ఎన్డీఏ కూటమితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి నాయకత్వాన్ని పటిష్టం చేస్తూ గెలుపు ఓటమిని లెక్క చేయకుండా పనిచేసిన వ్యక్తులు, వాళ్ళు సన్మానించుకోవడం మా బాధ్యత. వాలంటీర్ వ్యవస్థను పెట్టి పార్టీని నిర్వీర్యం చేసి ఏ విధంగా డబ్బుల బాధ్యతలతో పతనమైపోయారు జగన్మోహన్ రెడ్డిని చూసాం. దానికి భిన్నంగా కార్యకర్తలు గౌరవించడం, కార్యకర్తలకు విశేష సేవలు అందించడం, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవ చేసిన లక్ష్యంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. నా ఎన్నికల్లో 82 నుంచి బంద్ చేసిన అనేక మంది సీనియర్ కార్యకర్తలు, నవయువకులు అందరూ ఉన్నారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం ఆత్మీయ సభ ఏర్పాటు చేశాం. వాళ్ళందరినీ కూడా పిలుచుకొని సన్మానించుకొని మీ వల్ల నేను ఈ స్థానంలో ఉన్నాను చెప్పుకునే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఎంతో మంది కృషి చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు పనిచేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం పెట్టాం. అలాగే పెద్దలు కూడా పిలిచాం, వారు అతిథిగా పిలిచాం. ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా న్యాయం చేయాలి, ఏ విధంగా ఆదుకోవాలి, పేదరిక నిర్మూలన వాళ్ళ కృషిని ఏ విధంగా వాడుకొని ఉపయోగించాలనే ఆలోచన ఉంది. అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలవబోతున్నాయి. 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దౌర్భాగ్య పెట్టిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన సరిచేయడానికి టైం సరిపోవడం లేదు. చెప్పినవన్నీ అమలవుతున్నాయి. రాబోయే 6 నెలల్లో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా అమలయ్యి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆశిస్తూ ఎంతో మంది పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా విశేష కృషి చేశారు. వారు కూడా ఎదురొడ్డారు. ఒక దుర్మార్గ పరిపాలనకు ఎదురెడ్డి పోరాటం చేశారు, ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాల మీద పోరాటంలో ముందున్న పాత్రికేయ మిత్రులు కూడా అభినందన తెలియజేస్తూ వారు మేము అందరం అభినందిస్తున్నాం, సన్మానిస్తున్నాం. వారి కృషిని లెక్కబెట్టి రాబోయే రోజుల్లో వారికి తగిన అవకాశాలు కల్పించడం కోసం ప్రయత్నం చేస్తామని సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఓకే, అందరికీ నమస్కారం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం స్టార్ట్ అయ్యి 2009లో అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన 4 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా నిలిచింది. దానికి ముఖ్య కారణమైన తెలుగుదేశం పార్టీ క్యాడర్ కార్యకర్తలని ఈ విజయం మొన్న అందిన 2024 విజయం తర్వాత ఈ 64,000 అత్యధిక మెజారిటీతో మళ్ళీ తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా మన ప్రీతమ నేత గోరంట్ల బుచ్చి చౌదరి గారిని 7వసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత అంతా కూడా మా క్యాడర్దే. అలాంటి క్యాడర్ని మనం ఎంత మంచి విజయం అందుకున్నాక వాళ్ళందరినీ పేరు పేరున అభినందించి వారి పడ్డ కష్టాన్ని గుర్తించి సో వాళ్ళందరినీ కూడా ఇవాళ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళనే కాదు, గత 40 సంవత్సరాలుగా గోరంట్ల కుటుంబాన్ని రాజమండ్రిలో పరిసరాలన్నింటిలో కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు హృదయంలో పెట్టుకున్నారు, హక్కును చేర్చుకున్నారు. ఎందుకంటే మన గోరంట్ల బుచ్చి చౌదరి గారు నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు చాలా మంది సేవ చేయడం వల్లే ఇవాళ ఈ సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. ఇవాళ చూస్తే సుమారు 1,50,000 పైగా శాటిలైట్ సిటీలో జనాలందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక కుటుంబాల్లో 4, అంటే సుమారు 4 లక్షల మందిని సుమారు 20 ఏళ్ల క్రితమే డిస్ప్లేస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ వాళ్ళ పిల్లల తదనంతరం సుమారు 10 నుంచి 15 లక్షల మందికి ఇవాళ సొంత ఇల్లు ఉండి వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లు అయ్యే పరిస్థితి కేవలం మన గోరంట్ల బుచ్చి చౌదరి గారి వల్ల జరిగింది. ఇప్పుడు కూడా ఆయన 7వసారి అయినా సరే నెక్స్ట్ 4 ఏళ్ళలో ఒక విజన్ తో అందరినీ డెవలప్, రాజమండ్రి రూరల్ ని స్టేట్ లోనే నెంబర్ 1 స్టేట్ గా, నెంబర్ 1 నియోజకవర్గంగా నిలపాలని కార్యకర్తలు ఉత్తేజంగా, అంటే వాళ్ళందరూ ఉత్తేజపరిచి వాళ్ళ బాధలు తెలుసుకునే వాళ్ళందరికీ కూడా తిరిగి సహాయం చేయాలనే ఆలోచనలు ఉన్నారు. అదే భాగంలో వారి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఇచ్చేసిన మీడియా మిత్రులకి, కార్యకర్తలకి, మిత్రపక్షాల నేతలు అందరికీ కూడా మా నమస్కారం.